ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు అని పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనములో యెరోబాము అని ఒక యవనస్తుడు కనబడతాడు. ఇతడు నేబాతు కుమారుడు. నేబాతు అంటే సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఈ యెరోబాము అనే వాళ్ళ నాన్న నేబాతు ఆయన ఉద్యోగస్తులలో, సొలొమోను దగ్గర ఉన్న ఉద్యోగస్తులలో ఒకటిగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే యెరోబాము అనే వ్యక్తి ఓ రోజున యెరూషలేము బయట తిరుగుతుండగా యెరోబాము దగ్గరికి ఒక అహియా అనే ప్రవక్త వెళ్తాడు. వెళ్ళి ఆయన చేతిలో ఉన్న వస్త్రాన్ని చించేస్తాడు. ఎవరి చేతుల్లో? అహియా చేతుల్లో, ప్రవక్త చేతిలో ఉన్న వస్త్రాన్ని చించేసుకుంటాడు. చించేసి అవి ఒక 10 ముక్కలు చించి యెరోబాముకి ఇస్తాడు. నీవు ఈ 10 గోత్రాల వాళ్ళకి రాజు అవుతున్నావని. ఆల్రెడీ అప్పటికి 12 గోత్రాల వారికి సొలొమోను రాజుగా ఉన్నాడు. ఆ విషయము కాస్త సొలొమోనుకు తెలిసింది. ఆల్రెడీ నేను 12 గోత్రాల వాళ్ళకి రాజునవుతే నా దగ్గర ఒక ఎంప్లాయ్ నేబాతు వాళ్ళ అబ్బాయి యెరోబాము 10 గోత్రాల వాళ్ళకి రాజు అవుతాడా? అంటే ఇక నాకు 2 గోత్రాలేనా? ఏదేమైనా తెలిసింది సొలొమోనుకి. యెరోబాముకు భయం వేసింది. కనుక రాజుగారు నన్ను చంపేస్తారేమోనని యెరోబాము ఐగుప్తుకి పారిపోతాడు. కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను రాజు చనిపోతాడు. సొలొమోను అంటే దావీదు కుమారుడు. దావీదు తర్వాత సొలొమోను రాజ్యంలోకి వచ్చాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యంలోకి వస్తాడు. ఆ రెహబాము కరెక్ట్ ఆలోచన విధానం కాదు. తనేమనుకున్నాడు అది చేస్తాడు. ఎవరన్నా పెద్దలు సలహాలు ఇచ్చినా, వృద్ధులు సలహాలు ఇచ్చినా ఏమాత్రం తీసుకోడు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, నేను అనుకున్నదే చేస్తా అని రెహబాము మొత్తానికి సొలొమోను చనిపోయాక రాజ్యంలోకి రావటం, ఆయన అనుకున్నదే చేయటం, అది బెడిసి కొట్టింది రెహబాముకి. అప్పుడు 12 గోత్రాలలో ఉన్న వాళ్ళు ఒక 10 గోత్రాల వాళ్ళు మాకు రెహబాము వద్దు, వాళ్ళ నానున్నప్పుడు బాగానే ఉంది సొలొమోను, కనుక ఈయన మాకొద్దు అని 10 గోత్రాల వాళ్ళు ఈయన్ని ఎంచుకున్నారు, యెరోబాముని ఎంచుకున్నారు. కొద్ది రోజుల క్రితం చెప్పాడుకి అహియా వస్త్రాన్ని చించి నువ్వు 10 గోత్రాలకు రాజు అవుతున్నావు అని చెప్పాడుగా. ఆ మాట అక్షరాల నెరవేరింది. నెరవేరి 10 గోత్రాల వాళ్ళకి యెరోబాము రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత దేవుడు ఎన్నో విషయాల్లో యెరోబాముకి తోడుగా ఉంటాడు. ఓసారి ఒక యుద్ధం వచ్చినప్పటికీ కూడా రెహబాము యుద్ధం చేయడానికి యెరోబాము మీదకి బయలుదేరతాడు. బెన్యామీను తీసుకొని కానీ, యోధావారిలో నుండి కానీ 1,80,000 మందిని తీసుకొని బయలుదేరతాడు. అయితే యెరోబాము పక్షాన దేవుడు జోక్యం చేసుకొని, ఈ కార్యము నా వలన జరుగుతున్నది కనుక మీరు ఎవ్వరు యుద్ధమునకు బయలుదేరవద్దు, యుద్ధం చేయవద్దు, మీ ఇండ్లకు వెళ్ళండి అని ప్రకటించండి అంటాడు. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు యెరోబాము అధికారులను గట్టిగా సమర్థించినట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడే ఇతని పక్షం నిలిచినట్లుగా కూడా క్లియర్గా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చించి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నిన్ను నియమించా. దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకిచ్చా. నా ఆజ్ఞలు గైకొనిన దావీదు చేసినట్లు నువ్వు చేయక అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను విసర్జించి పోత విగ్రహములను పెట్టుకొని నా కోపం పుట్టించితివి. కాబట్టి నేను నిన్ను ఊడ్చివేతును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. నిజమునకు ఇతడు ఒక సామాన్యుడు, యెరోబాము అనే వ్యక్తి.
దేవుడు అతన్ని హెచ్చించి రాజ్యం ఇచ్చాడు. ఎంతో కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వాడు. కానీ ఇతడు బహుమూర్ఖతతో దేవునికి వ్యతిరేకమైన కార్యాలను దిగి దేవుని ఉగ్రతకు పాలైపోయాడు. ప్రియా యవనస్తులారా, చాలామంది ఈనాటి యువకులు దేవుడు వారిని ప్రేమించి పైకి తీసి తక్కిన నీ పొరుగువారి కంటే కూడా, లేదా వారికి లేనటువంటి ఉద్యోగాలు, స్థాయిని దేవుడు నీకు అనుగ్రహించాడు. నిండైన కృతజ్ఞతతో బ్రతకవలసిన వాడిగా నువ్వుంటే సాతాను కార్యాల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. లోకస్తులకి లేనటువంటి అవకాశాలు దేవుడు నీకు కలగజేశాడు. ఈ మార్నింగ్ యవనస్తులారు ఒక్కసారి మీరు గమనించండి. యెరోబాము ఎవరు? ఏ గుర్తింపు కలిగిన వాడు? వాళ్ళ నాన్న చిన్న ఉద్యోగస్తుడు. కానీ దేవుడు ఎంత ఎంత ఆధిక్యతనిచ్చాడు. ఇప్పుడు యెరోబాము కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి. ఆ స్థితిని చూసేసరికి నేను 10 గోత్రాల వాళ్ళకి రాజునయ్యానా? నిజంగా దేవుడి ఆశీర్వాదం అతనికి ఎందుకు కూడా దేవుడు మంచిగా దీవించాడు. ఆ ఆశీర్వాదానికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడంటే కృతజ్ఞత లేని వాడిగా, గర్వం కలిగిన వాడిగా, అహంకారిగా తయారయ్యాడు. ఈరోజు యవనస్తులారా, దేవుడు నిన్ను అలా తయారు చేయడానికి నీకు ఆశీర్వాదాలు ఇవ్వటం లేదు. లోకస్తులకి లేని నెమ్మదిని, చక్కటి ప్రశాంతతని, నిజమైన దేవుడిని తెలుసుకునే ధన్యత, ఆధిక్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. నిదానంగా యెరోబాము విగ్రహారాధనలో దిగిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుని స్తుతించవలసిన యవనస్తులు చేజేతులారా వారికి భవిష్యత్తులో రావలసిన ఆశీర్వాదాలని త్రాగుడికి, వ్యభిచారమునకు బానిసలైపోతున్నారు. కొందరు యేసుక్రీస్తుని విడిచిపెట్టేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది ఎంత కృతజ్ఞత లేని విషయమో గమనించండి. మీరు దేవుడు మిమ్మల్ని పైకెత్తిన తరువాత లోకాశలలో పడిపోయే వారిని మనం చూస్తున్నాం. సాతాను చురులో పడిపోయే వారిని చూస్తున్నాం. సాతాను వారిని నాశనం చేసే వరకు విడిచిపెట్టడు. వారిని భ్రష్టులు చేసే వరకు వారిని విడిచిపెట్టడు. వారిని పనికిరాని వారిగా చేసే వరకు విడిచిపెట్టడు. వాళ్ళ కుటుంబాన్ని బయటికి లాగే వరకు వాడు విడిచిపెట్టడు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు ఈ ఉదయకాలం ముందు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ఉద్దేశాలు నీ మీద ఉన్నాయి, యెరోబాము మీద ఉన్నట్లు. చేజేతులారా దేవుని సన్నిధికి, దేవుని భయానికి దూరం అయిపోయాడు. యెరోబాముని దేవుడు తన ఉచిత కృపతో ప్రేమించాడు. దాని విలువను అతడు గ్రహించక నష్టపోయాడు. యెరోబాము దేవుని ప్రేమను తృణీకరించి విగ్రహారాధన వైపు వెళ్ళినట్లు మనం గమనిస్తాం. 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయం 27లో ప్రతి సంవత్సరం యెరూషలేము మందిరానికి ఆరాధనకు వెళ్ళినట్లు దావీదు వంశీయుల వైపు వారి దృష్టి మళ్ళును, అధికారము కోల్పోదని తలంచి తన ఊహ ప్రకారము దానులో 1, బేతేలులో 1 బంగారు దూడలను చేయించాడు. గమనించారు ఇక్కడ ఈ 10 గోత్రాల వాళ్ళు ఎక్కడైనా యెరూషలేము దేవాలయానికి వెళ్తారేమో, వెళితే అక్కడ దావీదు కుమారుడు రెహబాము ఉంటాడు, మళ్ళీ 10 గోత్రాల వాళ్ళు అతని మాట వింటారేమోనని మీరు అక్కడ దాకా మందిరానికి వెళ్ళొద్దులే. కనుక మన ఏరియాలోనే ఒక ఏరియా దాను, ఒక ఏరియా బేతేల్లో నేను బంగారు దూడలు పెట్టిస్తాను, అవే దేవుడిగా భావించండి, వాటి దగ్గరికి వెళ్ళండి, వాటికి పూజ చేయండి, అక్కడే కానుకలు అర్పించండి. ఎంత ఘోరమైన పరిస్థితి! అహరోను బంగారు దూడలు చేయించిన విధంగా ఈరోజు ప్రోత్సహించినట్టుగా అహరోను ఈ రాజు ఖండించవలసిన వాడు విగ్రహారాధనలోకి దారి చూపించిన వాడయ్యాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో అంటే అక్కడ నిబంధన మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, అది ఆరాధన స్థలము. కానీ ఇక్కడ ఏముంది? దానులో ఏముంది? బేతేలు ఏముంది? మందసం ఉందా? కరుణాపీఠం ఉందా? లేకపోతే అహరోను చిగిరించిన కర్ర ఉందా? లేకపోతే ఆజ్ఞలు కలిగిన పలకలు ఉన్నాయా?
లేకపోతే మన్నా కలిగిన పాత్ర ఉందా? కేవలము యెరోబాము దేవుడి బిడలను దారి తప్పించిన వాడిగా కనబడుతున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు నేను జ్ఞాపకం చేస్తున్న, యెరోబాము తాను దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్యులలో కొందరిని ఉన్నత స్థలాలకు యాజకులుగా నిర్ణయించాడు. అంటే గుర్తింపు లేని వాళ్ళని యాజకులుగా చేసేసాడు. యాజకత్వమునే మార్చేశాడు. ఎంత ఘోరమో చూడండి. యెరూషలేములో 7వ నెలలో 14వ దినమున కోతల పండగ చేస్తారు. కోత పండగ 8వ మాసం ఇతను ఏం చేశాడంటే 8వ మాసం 15వ రోజున కోతల పండగ పెట్టాడు. అంటే బైబిల్లో వ్రాయబడినవి, యెరూషలేము జరగవలసినవి డేటులు మార్చేసి తన ప్రాంతంలో పెట్టేసుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, చేజేతులారా, యెరోబాము ఒక స్థాయి వచ్చాక, ఒక రూపాయి వచ్చాక, ఒక ధరం వచ్చాక, ఒక ఉద్యోగం వచ్చాక, ఇవన్నీ దేవుడే కదా కలగజేశాడు. చాలా మంది అక్కడే దెబ్బతింటున్నారు. ఏమీ లేని స్థితిలోనేమో దీనులుగా ఉంటున్నారు. ప్రవక్తల మాట, దేవుని సేవకుల మాట, యాజకుల మాట చక్కగా గౌరవిస్తున్నారు. లేక దేవుని మందిరాన్ని క్రమముగా వస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు కాస్త వీరిని జ్ఞాపకం చేసుకున్నాడో, మరి ఆ రూపాయి ప్రభావమో, లేక స్నేహాల ప్రభావమో, లేక ఏ ప్రభావమో కానీ తెలియదు, కానీ మొత్తానికి దేవుని ప్రక్కన పెట్టేసి వాళ్లే గొప్పవాళ్ళుగా రూల్స్ మార్చేసి యెరోబాము జీవితం చివరికి ఎందుకు కాకుండా అయిపోయింది. ప్రియ యవనస్తులారా, లేక ప్రియ పెద్దలారా, ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఇక్కడ వ్రాయబడిన వ్యక్తి మాత్రం యవనస్తుడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాళ్ళదన్నుకొని సాతానుచ్చులలోకి వెళ్ళిపోయాడు. కనుక ఈరోజు సాతానుచ్చులలోకి వెళ్ళాలని చూస్తున్నారా? సాతాను ఎందుకు కూడా కాకుండా చేసేస్తాడు. దేవుని యొక్క స్వహస్తాల్లోనే ఉండండి. దేవుని మాటలు ఏం చెప్తున్నాయో ఎప్పటికీ వాటికి లోబడే విధంగానే ఉండండి. దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, యెరోబాము జీవితాన్ని మీరు ఒక సామాన్యుడు కానీ 10 గోత్రాలకి రాజుగా చేశారు. చేజేతులారా, మరి ఆ రాజు అయ్యాక ఆ గర్వం వచ్చేసి, ఆ ధరం వచ్చేసి, పెద్దలతో పరిచయాలు అయిపోయాక ఈ భక్తి మీద మరి లేకుండా, దేవుని మాట కాకుండా సాతాను మాటకి నాయన విలువిచ్చి ప్రభు క్రమాలన్నీ మార్చేసి నిజంగా ఎంతో ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. కుటుంబం మొత్తానికి నష్టం కలిగింది. కనుక ఈరోజు యవన బిడలైనటువంటి వాడు ఎవరైనా సాతానుచ్చుల్లోకి వెళ్తుంటే వాడు రోడ్డు మీద కీడ్చేదాకా, వారి ఆశీర్వాదం పోగొట్టేదాకా అయ్యా వారిని విడిచిపెట్టడం లేదు. కనుక ఒక్కసారి మీ చేతుల్లో మీ బిడలు ఉండడానికి నాయన, మీ మార్గాలలో నడవడానికి కృప దయచేయమని, సాతాను కన్నైన చూపైన పెద్దలైనా యవనస్తులైనా ఎవరి మీద పడనీయకుండా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి. మీకు స్తోత్రం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ఈరోజు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళని దీర్ఘాయుష్వంతులుగా చేసి సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు వారికి దయచేసి ఈరోజు వారి కుటుంబాలలో ఏది అవసరతగా ఉన్నదో ఆ ప్రతి అవసరత నుండి విడిపించి వారి కోర్టు సమస్యల్లో విడుదలివ్వండి. సంతానము దయచేయండి. బిడలకు వివాహాలు జరిగించండి. బిడలకు ఉద్యోగాలు ఇవ్వండి. రుణబాధల నుంచి విడిపించండి. ఏ సమస్యతో ఉన్నా ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.